మీ కాలంలో పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసిందండి. టుడే వీఆర్ సప్లయింగ్ 24 hours సప్లై టు ద ఇండస్ట్రీ. ఒక రంగంలో తగ్గట్టు ఒక రంగంలో పెరగడం కాదు. అల్టిమేట్లీ ప్లీజ్ హియర్ మీ, ద పవర్ కన్జంప్షన్ బై ద స్టేట్ హెస్ గాన్ అప్ టు 16%. ఇట్స్ ఆన్ రికార్డ్. 2000 కోట్లతోనే నిజంగా మొత్తం మంచినీళ్ళు ఇవ్వగలిగేది ఉంటే అయ్యా 40 ఏళ్లు తమ పరిపాలన చేసింది రాష్ట్రానికి. మరి ఈ జ్ఞానం ఎక్కడికి పోయింది అధ్యక్ష? ఈ జ్ఞానం ఎక్కడికి పోయింది? ఒకటే ఒక జిల్లా, చిత్తూరు జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి గారు 8000 కోట్లతో పథకం పెడితే ఆ రోజు ఏం చేసిన అధ్యక్ష? ఒక జిల్లాకే మీ పార్టీ ముఖ్యమంత్రి గారే ఒకటే జిల్లా, అదే కేబినెట్ లో, అదే కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అధ్యక్ష. ఆనాడు ఎందుకు మాట్లాడలేదు అధ్యక్ష? ఆనాడు జ్ఞానం ఎక్కడ పోయింది? మీరిచ్చిన ఇష్టం వచ్చిన పద్ధతిలో మొబిలైజేషన్ అడ్వాన్సులు, ఈపీసీని ప్రవేశపెట్టింది మీరు, చీఫ్ ఇంజనీర్లు పోయి కాంట్రాక్టర్లకు సలాం కొట్టే సంస్కారం తెచ్చింది మీరు. ఇవాళ ఆయా శాఖల పూర్వ వైభవాన్ని మేము పునరుద్ధరించి ప్రభుత్వం చెప్పిన విధంగా పనులు జరిగేటట్టు మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసేసిన మీరు పెట్టిన దుర్మార్గమైన పద్ధతి. వీళ్ళకు భయం పడుతుంది అధ్యక్ష. పోబే ఇప్పుడు మిషన్ భగీరథ కంప్లీట్ అయితే ఇక మనకే ఓటేస్తారు, చెయ్యరు. ఏం చేయాలి? ఎట్లన్నా చేసి అడ్డుకోవాలి అధ్యక్ష. ఇదే పార్టీకి చెందినటువంటి ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి హడ్కో ఉత్తరం రాస్తారు అధ్యక్ష. హడ్కో అనే సంస్థ మనకు 15,000 కోట్లు అప్పిస్తా ఉంటే ఒప్పందాలు కూడా అయిపోతే హడ్కో అనే సంస్థ ఉత్తరం రాస్తాడు. ఏమని? మీరు ఇయ్యద్దు లోన్లు ఎడబడతాడు. ఇదే అధ్యక్ష జరిగే అభివృద్ధిని అడ్డుకుంటారా? వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ యువర్ బంగారు తల్లి స్కీమ్. ఐఎమ్ ఆన్ రికార్డ్. యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. బట్ we will implement, we shall implement Kalyana Lakshmi and Shadi Mubarak to BCs, SCs, STs, minorities and also the poor of the OCs. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారి చేత కూడా, కేంద్ర మంత్రి ఉమాభారత్ గారు నీటిపారుదల శాఖ వారి చేత కూడా పలుమార్లు ప్రశంసలు అందుకున్న పథకం మిషన్ కాకతీయ అధ్యక్ష. లాస్ట్ ఇయర్ ఇది మొదలు కాకముందే దీన్ని కమిషన్ కాకతీయ అంటారు. ఇది ఎక్కడ కథ అధ్యక్ష? ప్రజలందరూ బ్రహ్మాండంగా హర్షిస్తా ఉన్నారు. ఎందుకంటే మీకు అలవాటు ఉందండి. ఇది మీ కాలంలో అట్లే జరిగినాయి కాబట్టి మీరు అట్లే జరుగుతున్నాయి మీరు అనుకుంటున్నారు. అట్లా లేదు పీడ. దట్ ఇస్ ద డిఫరెన్స్. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఇది అవుతుందా అధ్యక్ష? ఇది అన్నమా మేము ఎక్కడన్నా టీఆర్ఎస్ ఎక్కడ చూపెడతారా మా స్టేట్మెంట్? అధ్యక్ష ఇలా తెలంగాణలో కుటుంబాల సంఖ్య 1,03,00,000. 1,03,00,000 కుటుంబాలు, 1,03,00,000 ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్తోమత రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటారు అధ్యక్ష. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగుల సంఖ్యనే 3,00,000 అధ్యక్ష. కరీంనగర్లో నేను ఎంపీ పదవికి రాజీనామా చేసి అధ్యక్ష బై ఎలక్షన్ వచ్చింది. ఇదే గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు నా మీద పోటీ చేసి, జీవన్ రెడ్డి గారు పోటీ చేసి మీరు స్లోగన్ రాసిన అధ్యక్ష. జగిత్యాలలో నేను పై కాన్స్టిట్యూన్సీకి పోయి జగిత్యాల నుంచి వస్తుంటే మీరే రాయించారు స్లోగన్, జలయజ్ఞం దేవునికి ఓట్ల నైవేద్యం పెడదాం. ఇలా జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు. ఆయన జలయజ్ఞం దేవుళ్ళగా కనపడదా మీకు? ఓట్ల నైవేద్యం పెడతారా మీరు? ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణలో పుట్టేది ఉండే అంటారు అధ్యక్ష. పోతిరెడ్డి పాలు పెద్ద పొక్క పెట్టి, సాయుధ పాదాల పులిచింతలు కట్టి, జబర్దస్తిగా పోలవరం కట్టిన రాజశేఖర రెడ్డికి భజన చేసిన వాళ్ళు మీరు. మీ పదవుల కోసం తెలంగాణ సోయి మరిచి ప్రవర్తించింది మీరు కాదు, మేము కాదు. ఇది నాట్ వి. ఎస్, ఐ వాంట్ టు ప్లేస్ ఆన్ రికార్డ్. మీరు పెద్దగా మాట్లాడుతున్నారు ఈరోజు. 35 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా సింగూరు ప్రాజెక్టు ఎండిపోయింది అధ్యక్ష. మా అంత విజనరీలు లేరు. తెలంగాణ వస్తే మీకు పరిపాలన చేసుకోరాదు అని మాట్లాడిన నీలం సంజీవ్ రెడ్డి గారి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా ఉన్నటువంటి ఆంధ్ర ముఖ్యమంత్రులు ఈ 400 బ్యారేజీలు కడుతుంటే ఎక్కడ ఉన్నారో నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినారు? ఎంత నిష్క్రియాపరత్వంగా వ్యవహరించినారు? 180 రోజులు నీళ్లు తీసుకోవాలి గోదావరి నుంచి. కానీ దేవాలయ 60-70 రోజులకు నాకు తీసుకోవాలి అధ్యక్ష. గోదావరిలో నీళ్లుంటాయి కానీ దేవాలయంలో పంప్ హౌస్ కాడ నీళ్లు రావు. దానికి కింద కాంతనపల్లి కడతాం, అక్కడి నుంచి వస్తాయి. ఎందుకు అధ్యక్ష? మళ్ళీ అక్కడ ఛత్తీస్గఢ్తో వివాదం, ఇక్కడ తెలంగాణలో ఆదివాసీల భూములు మునుగుతాయి, వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. మళ్ళీ అక్కడ కింద ఛత్తీస్గఢ్ వాళ్ళు ఆదివాసీలు, వాళ్ళు ఒప్పుకోరు. ఎటుపెట్టి తెలంగాణ ప్రాజెక్ట్ అంటే ఇంటర్ స్టేట్లు ఇరికియాలి.
జూరాల కాడ లిఫ్ట్ పెట్టి తీసుకునేది ఉండే అంటారు చిన్నారెడ్డి గారు. శ్రీశైలం కూడా తప్పు అంటారు. అది బ్లాక్ డే, అది బ్లాక్ మాట. ఏ తెలంగాణ బిడ్డని అట్లా ఆలోచిస్తారండి? నాకు అర్థం కాదు. శ్రీశైలంలో పెడితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నన్ను నిడుతుంది, ఇక్కడ చిన్నారెడ్డి గారు కూడా నన్ను నిందిస్తాడు. ఎందుకు పెట్టినామంటే శ్రీశైలంలో 50-60 టీఎంసీల డెడ్ స్టోరేజ్ ఉంటుంది. శ్రీశైలం స్టోరేజ్ కెపాసిటీ 200 టీఎంసీ. పాలమూరు ఎత్తిపోతల పథకానికి మనం తీసుకునేది డైలీ 2 టీఎంసీ. మీరు చెప్పిన 10-12 టీఎంసీలలో పెట్టి 2 టీఎంసీ కుదిస్తే 5 రోజులు బుస్సుమంటది మీకు చూడాల. ఇదా మీ జ్ఞానం? ఈరోజు మేము తలవంపులు పెట్టినాం, మేము మహారాష్ట్ర తాకట్టు పెట్టినాం. మేము ఇదా మాటలు మాట్లాడేది? తాకట్టు పడ్డది మీరు, తలవంపులు తెచ్చింది మీరు, తెలంగాణ వెనుకబాటు కారణం మీరు. అధ్యక్ష, వాస్తవాలుగా ఉంటాయి చాలా విషయాలని. అవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. వీళ్ళు ఏమనుకున్నా మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రజలు కూడా ఈ మధ్య జరిగే ఎన్నికలలో వీళ్ళు ఏం మాట్లాడినా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాకు ప్రజలు చెప్తూనే ఉన్నారు. అయినా గౌరవించి, ప్రతిపక్షం కాబట్టి గౌరవించాలని మేము ఉండాలని గౌరవిస్తే బ్లాక్ డే అని, మహారాష్ట్ర తాకట్టు పెట్టామని, అవాకులు చెవాకులు అన్యాయమని మాట్లాడుతూ ఉన్నారు. అవి మానుకోండి.